అందశ్రీ గారు ఇవాళ ఉదయం అకాల మరణం చెందినారనే మాట మనందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి తీవ్రమైన బాధకు గురి చేసింది. పెద్దలు పద్మారావు గారు పొద్దున్నే ఫోన్ చేసి మరి ఈ రకంగా జరిగింది, గాంధీ హాస్పిటల్లో పొద్దున్నే వారు పరమపదించడం జరిగింది, మీరందరూ ఏం ఎలక్షన్ పనున్నా ఏమున్నా అన్ని పక్కన పెట్టి వెంటనే రావాలి అని చెప్పడంతో అందరం కూడా బయలుదేరి ఇక్కడికి వచ్చినాము. ఇవాళ వారు లేని లోటు తప్పకుండా తెలంగాణ సాహిత్య రంగానికి, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణలోని ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు. అందశ్రీ గారి సేవలు, అందశ్రీ గారి రచనలు, అందశ్రీ గారి పాటలు తెలంగాణ ఉన్నంత కాలం ఉంటాయి. తప్పకుండా వారి పేరు చిరస్మరణీయంగా అజరామరంగా ఉంటుంది, ఉండాలి అని మనసారా కోరుకుంటూ, వారు లేని ఈ లోటు డెఫినెట్గా వారి కుటుంబానికి, వారి అభిమానులకి, తెలంగాణలోని సాహిత్య ప్రియులందరికీ కూడా అందశ్రీ గారి హఠాన్ మరణం మా అందరినీ కూడా బాగా కలిసివేసింది. నిజంగా ఆయన మొన్న మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి పరామర్శించి ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు, నన్ను ఓదార్చారు. కానీ ఈరోజు ఉదయాన్నే ఆ మరణ వార్త నిజంగా మా అందరినీ కూడా షాక్ గురి చేసింది. చాలా బాగున్నటువంటి వ్యక్తి, ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో మా అందరితో పాటు కలిసి పనిచేసినటువంటి ఒక ఉద్యమకారుడు. అందశ్రీ గారు పుస్తకాలు చదవలేదు కానీ ప్రపంచాన్ని చదివినటువంటి వ్యక్తి. అందశ్రీ గారు గద్దర్ గారు, కాళోజీ గారు లాంటి కవులతో సమకాలినటువంటి ఆ స్థాయిలో తెలంగాణలో ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. సామాన్య ప్రజల, పేద ప్రజల వేదనే ఆయన కవితా వస్తువులుగా ఉండేవి. ఆయన మరి అలవోకగా అప్పటికప్పుడు ప్రజల వేదనను తన మాటల రూపంలో, తన పాటల రూపంలో మలిచేటువంటి ఒక గొప్ప కవి. ఆయన హఠాన్ మరణం నిజంగా తెలంగాణ రాష్ట్రానికి, మనందరికీ కూడా తీరని లోటు. వారి ఆత్మశాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. మీడియా